శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 17వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మన కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కేవలం మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను పరలోకము నుండి ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నాతో ఏం మాట్లాడతాడు దేవుడు, నాతో ఏం మాట్లాడతారు. ఈరోజు వాగ్దానం ద్వారా ప్రభుని ఏ రకంగా దర్శిస్తారని ఆశతో ఎదురు చూస్తున్నావు. నీ చిన్న ఆశ నెరిగిన దేవుడు ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ప్రోగ్రాం ద్వారా బలమైనటువంటి మాటను నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆదికాండం జెనసిస్ చాప్టర్ 17 verse 5 నేను చదువుతున్నాను. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అందరూ నోట్ చేసుకోండి. ఈ వాగ్దానం ఏంటి నాకు అర్థం కాలేదని అనుకుంటున్నారేమో. మరలా చదువుతున్నాను. ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. దేవుడు అబ్రాముని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రాము పేరు నీ దేవుడు అబ్రహాముగా మార్చాడు. ఎందుకంటే అబ్రాము అంటే గందరగోళం. అబ్రామ్ అంటే ఏంటి నోట్ చేసుకోండి, గందరగోళం. దాని యొక్క అర్థం ఏంటంటే గందరగోళం. అబ్రాముని
అబ్రహాముగా మార్చాడు. ఎవరు? యెహోవా దేవుడు అబ్రహాము జీవితాన్ని అబ్రహాముగా పేరు మార్చి స్థితినే మార్చేశాడు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అంటే గందరగోళ జీవితాన్ని అనేక జనములకు తండ్రిగా ఆశీర్వాదంగా మార్చాడు. అందుకనే అబ్రహాముతోటి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ముందు ఆయన పేరు అబ్రాము కనుక నీ పేరు అబ్రాము కదా, ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రహాము అనబడుతుంది. ఎందుకంటే గందరగోళంలో ఉన్నావు కదా, గందరగోళ జీవితంలో ఉన్నావు, ఇటు ఏంటో ఏమీ తెలియని ఆందోళనతో నీ బ్రతుకులో నేను గొప్ప కృపను అనుగ్రహిస్తూ ఉన్నాను, నువ్వు అనేక జనములకు తండ్రి అవుతున్నావని దేవుడు అబ్రహాముగా మార్చి అబ్రాము జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఈ వాగ్దానము దేవుడికి ఇస్తున్న మాట అన్నమాట. ఇది ఏంటంటే, నీ జీవితంలో ఎన్నో గందరగోళ జీవితంగా మారిపోయింది. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో, ఏ రూట్లో ప్రయాణం చేయాలో, ఏ వ్యాపారం చేయాలో, ఏ ఉద్యోగానికి వెళ్ళాలో, ఎలా చదువుకోవాలో, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో నాకేం అర్థం కావట్లేదు, అంతా కూడా చాలా హెడేక్గా ఉంది అని అనుకుంటున్నావు కదా. ఈ సంబంధం చేయాలా, ఈ పెళ్లి సంబంధం ఓకే చేయాలా వద్దా, ఇది కొనాలా వద్దా, అమ్మాలా వద్దా, అంతా కూడా గందరగోళం 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 అయిపోయింది కదా. అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ గందరగోళ జీవితాన్ని, స్థితిని దేవుడు చేంజ్ చేస్తున్నాడు. అంటే నువ్వు పీస్ఫుల్గా, అంటే సమాధానముగా, సంతోషముగా, ప్రతి దినము ఆనందముతో ప్రభుని స్తుతించేంత గొప్ప ఆశీర్వాదంగా దేవుడు మారుస్తూ ఉన్నాడు. ఇది నా వాగ్దానము. అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. అంటే గందరగోళ జీవితాన్ని జనముల తండ్రిగా ఆశీర్వదించాడు. నీ జీవితంలో టెన్షన్ ఫీల్ అవుతున్నావు, గందరగోళంతో ఉన్నావు, పిల్ల జీవితంలాగా ఉంది, పిల్లోడి జీవితంలాగా ఉంది, ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు, నాకు మెంటల్ వస్తుంది అని అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా ఉన్నాడు. ఆ గందరగోళం, ఆ మెంటల్గా ఉన్నటువంటి స్థితి అంతటిని సమాధానముగా దేవుడు మారుస్తున్నాడు. ఊహించని గొప్ప సాక్ష్యము నీ నోట ఆయన పెడతా ఉన్నాడు. ఆత్మనికి తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగులకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వర్తమానాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. అందరూ నాతో చెప్పండి, వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనింద్యులు. అనింద్యులు గట్టిగా చెప్పండి. అందులు వేరు, అనింద్యులు వేరు. అనింద్యులు అంటే నిజాయితీ పరులు. అనింద్యులు అంటే నిజాయితీ పరులు, నీతిమంతులు. రెండవది. మూడవది, ఎదుటి వ్యక్తి మీద నింద మోపనివారు. అనింద్యులు అంటే ఎదుటి వ్యక్తి మీద నింద మోపనివారు. అనింద్యులు అంటే సౌందర్యవంతులు. ఎన్ని చెప్పాను ఇప్పుడు నేను? అనింద్యులు అంటే నీతిమంతులు, నిజాయితీపరులు, నింద మోపని వారు, సౌందర్యవంతులు. హల్లెలూయా. మొదటికి ఇక్కడ ఒకటి ఉంది, వారు నోట అబద్ధము లేదు అంటే అబద్ధం ఆడని వారు. అబద్ధం ఆడని వారు ఇక్కడ ఎవరైనా ఉంటే చెయ్యి పైకెత్తి హల్లెలూయా చెప్పండి. అబద్ధం ఆడని వారు, నేను అబద్ధం ఆడుతానని అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. హలో హలో హలో. ఒప్పుకున్నారు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందను. ఆమెన్. ప్రియులరా, ఈ అనింద్యులకి ఉన్నటువంటి అర్హత 3వ వచనంలో కనపడుతుంది. యోహాను పద్మస్ దీపంలో నుండి ఆత్మవశుడై చూసిన ఈ దర్శనాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనంలో అనింద్యులకు ఉన్నటువంటి అర్హత ఏంటో ఇక్కడ కనబడుతూ ఉంది. వారు
సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొన జాలరు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనంలో వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచున్నారు. వీరు ఎవరు అంటే వీరు యూదులు. ఎవరు వీరు? యూదులని క్లియర్గా తెలుస్తూ ఉంది. 144,000 మంది వీరు అనింద్యులు అని యోహాను చూసిన దర్శనంలో యోహాను చెప్తా ఉన్నాడు. మరి యూదులైతే మనకి సంబంధం ఏంటని అనుకోవచ్చు మీరు. రోమీయులకు రాసిన పత్రిక 2:28లో పరిశుద్ధ పౌలు చెప్తా ఉంటాడనమాట. ఈ అనింద్యులు అనేవారు ఎవరో చాలా క్లియర్ కట్గా చెప్పాడైనా. రోమన్స్ చాప్టర్ 2:28, రోమీయులకు రాసిన పత్రిక 2:28 చూడండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. ఆమేన్, హల్లెలూయా. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. హల్లెలూయా. చాలా సమయాలు మనం అనుకుంటాం, అయ్యో మనం ఇజ్రాయేల్ దేశంలో పుట్టలేదే, మనం యూదుల్లో పుట్టలేదే, మనం యూదులము కాదేమో అని అనుకుంటాం. పౌలు ద్వారా దేవుడు బయలుపరుస్తున్న మాట ఏంటంటే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, బాహ్యముగా యూదుడైన వాడు యూదుడు కాడు. నేను పలానా గోత్రంలో పుట్టాను, నేను యూదుడును అన్నవాడు నిజమైన యూదుడు కాడు. అసలైన శిస్సులైన యూదుడు ఎవడంటే క్రీస్తు రక్తములో కడగబడి యేసుని అంగీకరించిన వాడే అసలైన శిస్సులైన యూదుడు. ఆ యూదులే మనము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, మరి అనింద్యులు యొక్క విధానం మనం తెలుసుకున్నాం. అనింద్యులకి సింహాసనం ఎదుట నిలబడ్డారు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వారు ప్రకటన గ్రంథము 14:3 వారు సింహాసనం ఎదుటను, ఎక్కడ? వారు సింహాసనం ఎదుట నిలబడి కొత్త కీర్తన పాడుచున్నారు. ఈ దినము దేవుడు మనకిస్తున్న గొప్ప శుభవార్త, వాగ్దాన ఆశీర్వాదం ఏంటంటే మన బిడ్డల్ని, మన కుటుంబాలని దేవుడు సింహాసనం ముందు కొత్త కీర్తన సాక్ష్యముతో నిలబెడతా ఉన్నాడు. హల్లెలూయా. సింహాసనము అధికారాన్ని సూచిస్తుంది, సింహాసనము ఏలుబడిని సూచిస్తుంది, సింహాసనము గొప్ప ఉన్నత స్థితిని సూచిస్తుంది. దేవుడు నీ కుటుంబంలో ఈ కృపను అనుగ్రహించుచున్నాడు. మనం అడుగుతాం, ప్రభువా నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇవ్వా, నా భర్తకు ఒక ఉద్యోగం ఇవ్వా, మా జీవితంలో ఎప్పుడు కూడా ఏ ఎదుగుదల లేదు బాబు, ఆశీర్వాదం ఇవ్వా, మాకు ఒక బ్రతుకు తెరివివా, నా జీవితానికి ఒక ప్రమోషన్ కావాలి, అది కావాలి, నా జీవితంలో ఎదుగుదల లేదు బాబు అని ఏడుస్తున్నావు కదా. ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని దేవుడు సింహాసనం ఎదుట నిలబెడతా ఉన్నాడు. ఇక్కడ భూలోకములో ఎప్పుడు తలగానే బ్రతుకుతావు, పరలోకములో కూడా దేవుని సింహాసనం ఎదుట నువ్వు నిలబడతావు. ఆమేన్. ఎప్పుడు అంటే నీ నోట అబద్ధమును రాకుండా నువ్వు కాపాడుకుంటూ, నీతిని కాపాడుకుంటూ, నిజాయితీని కాపాడుకుంటూ, పరిశుద్ధతని కాపాడుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన సింహాసనం దగ్గరే నీ బ్రతుకు వెళ్ళబుచ్చేలా దేవుడు చేస్తాడు. ఆయన గొప్పవాడు, ఆయనకు సమస్తము సాధ్యమే.
నువ్వు అనుకోవచ్చు, నా బ్రతుకులో నా బిడ్డ గొప్పగా ఉంటాడా, ఇప్పుడు ఇలా కష్టంతో నేను బ్రతకాలా, నేను ఇలా బ్రతికాను కానీ నా బిడ్డ ఇలా బ్రతకూడదు, నా కుమారుడు ఇలా బ్రతకూడదు, నా బిడ్డకి మంచి అల్లుడు రావాలి, నా బిడ్డకి మంచి భర్త రావాలి, ఇలా రావాలి అలా రావాలి, మా అల్లుడు కారులో రావాలి, మా అల్లుడు బుల్లెట్ మీద రావాలి, మా అల్లుడు విమానం దిగి రావాలి అనే ఆలోచనలు ఉంటాయి అత్తగారులకి. ఉంటాయా? ఉండవా? నువ్వు ఎలాగనుకున్నా కానీ ఈ దినము దేవుడిస్తున్న దీవెన ఏంటంటే నీ ఇంటిలో నూతన కృప సింహాసనం ఎదుట దేవుడు నీ కుటుంబాన్ని నిలబెడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉన్నతమైన ఒక స్థానములో దేవుడు నిన్ను పెడతాడు. సింహాసనము మీద రాజు గారు కూర్చుంటారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తే, మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించేటువంటి పాలకులు అంటే ఒక సీఎం ఫేషీలో ఉద్యోగం రావటం సింహాసనం ముందు నువ్వు నిలబడటమే. ఆమెన్. ఒక హెడ్ క్వార్టర్లో, ఒక పెద్ద ఆఫీసులో, మెయిన్ ఆఫీసులో నీవు ఒక ఉద్యోగము చేయటం, లేకపోతే నీ బిడ్డకి అక్కడ ఒక స్థానము దొరకటం, ఉన్నతమైనటువంటి మనుషుల దగ్గర ఒక జాబు దేవుడు అనుగ్రహించటం, నీ నోట కొత్త కీర్తనతో సాక్ష్యము బయటికి రాబోతూ ఉంది. హల్లెలూయా. ఏడవకండి, భయపడకండి. బ్రతుకేంటి అని అనుకుంటున్నారేమో, మీకు దేవుడున్నాడు దీవించటానికి, ప్రార్థించటానికి నేనున్నాను. మీ కుటుంబాలు సింహాసనం దగ్గర వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల ఎదుట నీ బిడ్డను నిలబడతాడు. రాజుల కుటుంబాలలో నిలబడి దేవుని యొక్క సాక్షిగా నీ బిడ్డ వర్ధిల్లుతుంది. ఉన్నతమైనటువంటి మిద్దె మీద నీ బిడ్డ అడుగు పెట్టబోతా ఉంది. భయపడద్దు. దేవుడు నీ పట్ల దాచిపెట్టిన మేలు కంటికి కనపడదు, చెవికి వినబడలేదు, హృదయమునగా గోచరమైంది. కానీ ఇప్పుడు ఒక అద్భుత కార్యము దేవుడు నీ పట్ల డోర్ తెరుస్తూ ఉన్నాడు. నీ కన్నీళ్లు ముత్యాలుగా మారునుగాక. రెండవది మనం చూస్తూ ఉన్నప్పుడు వారు సింహాసనం ఎదుటను, రెండవది 4 జీవుల ఎదుటను. ఆమెన్. రెండవ పాయింట్ ఏంటంటే 4 జీవులు. 4 జీవుల గురించి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో కనబడుతుంది. ఆ జీవులు ఏంటో కనబడుతుంది చూడండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం మనం చదువుకుంటే, మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. నాతో చెప్పండి, మొదటి జీవి. అందరు చెప్పాలి, సింహం వంటిది. 1 2 3. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. అనింద్యులుగా ఉన్నవారు 4 జీవుల ఎదుట నిలువబడి కొత్త కీర్తన పాడుతున్నారని యోహాను చూస్తూ ఈ మాటలు రాస్తా ఉన్నాడు. నా ప్రియ సహోదరులరా, దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నప్పుడు, క్రీస్తుతో సహవాసము చేసినప్పుడు దేవుడు నిన్ను 4 జీవులు ఎదుట నిలబడే గొప్ప అనుభవం కలిగిన సాక్ష్యముగా దేవుడు మార్చుచున్నాడు. మొదటి జీవి సింహము వంటిది. సింహము ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా. సింహం ఎలా ఉంటుంది? సింహం ఎట్లుంటుంది? అందరు చెప్పాలి గట్టిగా. తల పైకి ఎత్తుకునే ఉంటుంది సింహం. నా ప్రియ సహోదరులరా, మొదటి జీవి సింహం వంటిది. అంటే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు సింహం ముందు నిలబెడుతున్నాడు. ఎందుకంటే సింహం యొక్క క్వాలిటీస్ ఏంటంటే, సింహానికి భయము లేదు. మొట్టమొదటిగా సింహానికి ఏం లేదు? భయము లేదు. నాకేంటి, నన్ను ఎవడైనా ముట్టుకోగలడా, నన్ను ఎవడైనా టచ్ చేయగలడా, నా ఎదురుగుండా వచ్చి ఎవరైనా నిలబడగలరా అని ఒక మహాధైర్యము సింహానికి ఉంటుంది. భయముతో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు.
దేవుడు నిన్ను సింహం ఎదుట నిలబెడుతున్నాడంటే నువ్వెంత ధైర్యవంతురాలుగా ఉండబోతున్నావో చూడు, నువ్వెంత ధైర్యవంతుడుగా ఉండబోతున్నావో చూడు. జనముల ఐశ్వర్యము నీ వద్దకు వస్తుంది, ఒక బలమైన ధైర్యము, ఒక బలమైన ఆరోగ్యము నీకు వస్తుంది. నీవు తలెత్తుకుని బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, దేవుడు మిమ్మల్ని అనాథలుగా విడువడు. ఈ కొత్త సంవత్సరంలో మీరు సింహం పిల్లల కంటే గొప్పగా బ్రతుకుతారు. పిల్లలు లేరు, నాకు గొడ్డితనం ఉంది, నలుగురిలో నేను తలెత్తుకోలేకపోతున్నానని దోక్కుని జీవిస్తున్నావు కదా, అందరి ముందుకు వెళ్ళలేకపోతున్నాను, లేకపోతే నాకు ఇంకా పెళ్లి కాలేదు, లేట్ అయిపోయింది, అయ్యో నాకు ఇంక పెళ్ళి అవదేమో అని అందరూ చెప్పుకుంటున్నారేమో, బయటికి రావట్లేదేమో. దేవుడు నిన్ను సింహం ముందే నిలబెడుతున్నాడు. నిన్ను సింహం పిల్లగా దేవుడు తయారు చేస్తున్నాడు. నీవు యూదా గోత్రపు సింహం బిడ్డగా ఉండబోతా ఉన్నావు. హల్లెలూయా. భయపడకండి. అప్పులున్నా, రోగాలున్నా, సమస్యలున్నా, శత్రుత్వం ఉన్నా, నీకు ప్రార్థనా శక్తి ఉన్నది. ఎవరున్నా లేకపోయినా నీ చుట్టూ ఒక దేవుని కంచె ఉన్నది. హల్లెలూయా. యోబు దగ్గర కంచె ఉన్నది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే దేవుడి దగ్గరికి వెళ్ళింది సైతాను. ఏదైనా చేద్దాం యోబునంటే, యోబు చుట్టూను, తన బిడ్డల చుట్టూను, తన ఆస్తి సొత్తు అంతటి చుట్టూను యెహోవా కంచె వేసెను అని ఉంది అక్కడ. ఆమేన్. నిన్ను ఎవరైనా ముట్టుకోవాలంటే, నిన్ను ఎవరైనా నాశనం చేయటానికి దుష్టశక్తి రావాలంటే, దేవుడి నీ చుట్టూ వేసిన కంచె దాటి రావాలి. అది కంచె దగ్గరికి రాగలదా? కంచె దాటి నీ కుటుంబాన్ని భక్షించడానికి సరిపోతుందా? నిన్ను కాపాడువాడు కునుకడు, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ నెల నుండి పరిస్థితులు ఎలాగున్నా ఒక ఆత్మధైర్యము దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. నువ్వు చనిపోతావు నేను భయపెడుతుందేమో దుష్టుడు, నీ అప్పులు తీరవు, నువ్వు ఎటైనా పారిపో అని నిన్ను ఎక్కువ సాతాను ఆత్మ తరుముతుందేమో. తరమబడుచున్నను దిక్కులేని వారము కామన్నాడు పౌలు. నీకు ఏ విధమైన కీడు రాదో రాసుకో వైట్ పేపర్ మీద. ఏ కీడు నీకు రాదంతే, నీ కుటుంబము కూలిపోదంతే. వద్దు వద్దని వెళ్ళిపోయిన మొగుడోడు కూడా తిరిగి వస్తాడు. ఆమేన్. మీరు ఘరానాగా బతకాలి. ఎవరికి లోబడి బతకండి, ఎవరికి అమ్మా బాబాని బతకండి. నేను దేవుని యందు నిరీక్షణ కలిగిన బిడ్డను, నేను మహారాజు బిడ్డని. ఆయన నన్ను చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు, నేను కదిలింపబడను, నాకు అభిషేకం ఉందని చెప్పాడు దావీదు. ఆమేన్. ప్రియులరా, అయిపోయింది చరిత్ర అని అనుకుంటున్నావేమో. నా పరిస్థితి అయిపోయింది, నాకు బలం అంతా అయిపోయింది, నేను వయసు అంతా అయిపోయింది, నేను మంచి సమయం ఉన్నప్పుడు నేనేం సంపాదించలేకపోయాను, నేనేమి నిలబెట్టలేకపోయాను, అంతా అయిపోయాక ఈ సమయంలో నేనేం చేయగలను అనుకుంటున్నావేమో. దేవుడు మరలా నీకు రిజరెక్షన్ పవర్, పునరుద్ధాన శక్తి నీకు ఇచ్చి మరలా నిన్ను సాక్షిగా పక్షి రాజు వలె నిలబెడతాడు. ఆయన యేసు నిన్ను నిలబెడుతున్నాడు. మరలా కొత్త జీవితం ప్రారంభించబోతా ఉన్నావు. ఆయన కోల్పోయిన బలాన్ని మరలా తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. కోల్పోయిన శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. నీ ప్రయాణము పై పై పైకి ఎగురుతావు. పక్షి ఎప్పుడు కూడా పైకి చూస్తుంది, ఆకాశం వైపు చూచి పైకి ఎగురుతుంది. అంటే నీ స్థితి కృపా సాక్ష్యము, రక్షణ సాక్ష్యము కలిగి సింహం వలె వర్ధెలతో, పాడి పంటలతో దీవెనగా ఆకాశ మహాకాశమైనటువంటి పరలోకం వైపు చూస్తూ బ్రతుకుతావు. ఆత్మనికి తోడుండును గాక. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రభువా, ఇంతగా నాతో మాట్లాడేవా? ఈరోజు వాక్యము నాయన ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం ద్వారా నన్ను దర్శించావు. నన్ను, నా కుటుంబాన్ని సింహాసనం ముందు నిలబెట్టు బాబు, సింహం ఎదుట నిలబెట్టు, పక్షిరాజు ముఖము ఎదుట. ఏమీ లేదని ఏడుస్తున్నావా?
అన్ని కోల్పోయిన ఏడుస్తున్నావా? ఆయన నిన్ను చెయ్యి విడవలేదు. అందరూ అవమానం చేస్తారని బాధపడుతున్నావా? నా బ్రతికిలాగా అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు హేళన చేసినా నాకు నువ్వు ఉన్నావు కదా బాబు, నీ వైపు చూసి బ్రతుకుతాను బాబు, నేను సిగ్గుపడను, నేను ఓడిపోలేదు బాబు, నీవు నాకు తోడుగా ఉన్నావు కదా అని ప్రభుని స్తుతించండి. చనిపోవాలనుకున్నప్పుడు ఒక మెరుపు మెరిసినట్టుగా ఆయన కృపని నావరించి పట్టుకుని బ్రతికించింది. కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి, నమస్కరించండి. అందరూ మనం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. ఎందరో చెప్పుకోలేని సమస్యల చేత హృదయము ఆవేదనతో ఉండి ఉన్నారు ప్రభువా, వారందరినీ మీరు ఆదరించండి. ఒంటరైపోయింది నా జీవితం, నాకు ఎవరూ లేరు, అన్నీ ఉండి అందరూ ఉండి కూడా ఏమీ లేని మనిషిగా అయిపోయిన ఏడుస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మను ఓదార్చండి, మీరే కనికరించండి ప్రభువా. అప్పులు బాధల్లో ఉన్న వారికి ఐశ్వర్యాన్ని దయచేయండి, రుణముల నుండి విడుదల దయచేయండి. చెడిపోయినటువంటి ప్రతి అవయవము, ఆర్గన్స్ పాడై ఏడుస్తున్న ప్రతి బిడ్డని మీరు బాగు చేయండి, ముట్టి స్వస్థపరచండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.